सभी का है और सभी के लिए है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना, और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा। యోగా భారతీయ సంప్రదాయం మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య సాధనగా, జీవనశైలిగా మారింది. ప్రపంచమంతటా కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. 2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది విశాఖలో జరిగే యోగా డేకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెల రోజుల నుంచి కార్యక్రమాలు నిర్వహించింది. ఇది గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది.